హాయ్ అండి. ఇప్పుడు మనం ప్లాజో ప్యాంట్ కట్ చేద్దాం. ఈ డిజైన్ ఒకవైపే వస్తుంది, కాళ్ళ వైపు. ఒకవైపే వచ్చినప్పుడు 4 మడతలు వేసుకోవాలి. ఒకవైపు నుంచి 4 మడతలు వేసుకొని మనకి పొడవు ఎంత కావాలో అంత ప్యాంట్ దాని మీద పెట్టుకోవాలి. పెట్టుకొని 4 మడతలు వేసుకొని కింద అంగుళం వదిలేసేయాలి మడత వేయడానికి. పైన 2 అంగుళాలు వదిలేసుకోవాలి. 2 అంగుళాలు వదులుకొని బారు కట్ చేసేయాలి. ఇలా ఒకవైపు మడత వచ్చినప్పుడు ఇలా కట్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళకి తెలియదు కదా, ఒకవైపే వచ్చింది మనం ఎలా కట్ చేయాలని అనుకుంటారు కదా, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఇలా గీసుకోండి. ముందు టేప్తో 2 అంగుళాలు గీసుకొని కట్ చేసేయండి. కట్ చేసుకొని మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, పైన మిగిలింది బార్ కట్ చేసుకున్నాక ఇంకా వేరేది, అది దాని మీద వేసుకొని పక్కన 4 మడతలు కట్ చేసుకోవాలి. దాని పక్కన వేసుకొని లూజ్ చూసుకొని పైన 2 అంగుళాలు వదిలేసి పిస్తక దగ్గర కొలుసుకోవాలి. కాళ్ళ దగ్గర కొలుసుకొని 4 మడతలు కట్ చేసుకోవాలి. ఇలా 4 మడతలు వేసుకోవాలి. 4 ముక్కలు చేసుకొని ఎలాస్టిక్ దగ్గర టైట్ ఉంటుంది కదా, బాగా లాగాలి. లాగితే నడుము ఎంత వస్తుందో అది చూసుకొని నడుము లూజ్ పెట్టాలి. పిస్తక దగ్గర కూడా కొంచెం లాగి, ఖర్చు కావాలంటే కొంచెం ఖర్చు పెట్టుకోవచ్చు. నాలుగు మడతలు వేసుకొని ఇలాగ చూసుకుంటే మీకు తొందరగా వస్తుంది. ఇలా లాగి ఎలాస్టిక్ ఎంత ఉంటే అంత చూసుకొని 1 అంగుళం ఎక్కువ పెట్టుకొని 2 కలిపేసేయాలి. ప్లాజో ప్యాంట్ కొంచెం లూజే ఉంటుంది కదా, అందుకు కొంచెం లూజ్ పెట్టుకోవాలి. కింద ముక్క జారకుండా కరెక్ట్గా పెట్టుకోవాలి. జారితే మళ్ళీ లూజ్ తగ్గిపోతుంది. ఇలా కట్ చేస్తే 2 వైపులా డిజైన్ వస్తుందండి. ఇలా ఒకసారి కుట్టి ట్రై చేయండి. ఆ 4 ముక్కలు 4 పీసెస్కి జాయింట్ చేసుకోవాలి. ఇలా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలా ఈజీగా కటింగ్ చేసేయచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.